ఐఫోన్ అనేది చాలా మందిని అప్పుల పాలు చేసేస్తుంది. సో ఐఫోన్ పిచ్చు మీకున్నా లేకపోతే మీ ఫ్రెండ్స్కున్నా ఎవరికొన్నా సరే ఈ వీడియో కంప్లీట్గా చూడండి. మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ దొరుకుద్ది. తర్వాత ఐఫోన్ మీద అంతో ఎంతో మీకు అసలు దీన్ని తీసుకోవాలా వద్దా అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకేనా? సో చాలామంది ఏంటంటే మెయిన్గా యూత్ బాగా అట్రాక్ట్ అయిపోతున్నారు. వాళ్ళ పేరెంట్స్ కింద మీద కష్టపడి కూలి పని చేసో లేదంటే చిన్న చిన్న జాబులు చేసుకుని వాళ్ళని కాలేజీ వరకు పంపించడమే చాలా గ్రేట్. నిజం చెప్పాలంటే వాళ్ళు వీళ్ళ కూలి వాళ్ళు అయిపోకూడదనో లేకపోతే వేరే చిన్న చిన్న జాబ్లో ఉండిపోకూడదని చెప్పేసి ఇంజనీరింగ్కో ఇంకేదో డిగ్రీ చేయించడానికో చాలా కష్టపడి కాలేజ్ వరకు పంపిస్తారు. సో వీడి మైండ్ సెట్ ఎలా ఉంటుంది, అబ్బాయి మైండ్ సెట్ అయినా అమ్మాయి మైండ్ సెట్ అయినా ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ అనేవాళ్ళు మంచి మంచి బండ్ల మీద వస్తుంటారు, ఐఫోన్స్ యూజ్ చేస్తుంటారు, మంచి మంచి డ్రెస్సులు షూ వాచ్లు ఇవన్నీ యూజ్ చేస్తుంటారు. సో వాళ్ళందరూ అంత దీనిగా ఉన్నప్పుడు నేను ఇలా సింపుల్గా ఉంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. సో నాకు కూడా చేతిలో ఒక ఐఫోన్ ఉంటే వీళ్ళందరితో నేను సమానమే, లేకపోతే వీళ్ళందరితో నాకు ఒక అర్హత ఉంటుంది వీళ్ళతో ఉండడానికి అనేసి ఇలా ఫీల్ అయ్యి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంటికి వచ్చి అమ్మా నాన్నలను చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు. నాకు ఐఫోన్ కావాలి, మీరు ఏమైనా చేసుకోండి, నాకు ఐఫోన్ కావాలి, నా చేతిలో ఐఫోన్ ఉండాలి, అలా ఉంటేనే నా ఫ్రెండ్స్ దగ్గర నాకు వాల్యూ ఉంటుంది, లేకపోతే ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, వాళ్ళు బండ్ల మీద వస్తున్నారు, వాళ్ళు పట్టించుకోవడం మ్యాటర్ కాదు, వీడి ఇన్నర్ ఫీలింగ్ అలాగ ఉంటుంది. నా చేతిలో కాస్ట్లీ మొబైల్, నా చేతికి కాస్ట్లీ వాచ్, అలాగే కాస్ట్లీ బైక్ ఇవి లేకపోతే వీళ్ళందరూ నన్ను చీప్గా చూస్తున్నారని చెప్పేసి వీడి మైండ్ కలిగి ఉంది. నిజం చెప్పాలంటే అక్కడ పేరెంట్స్ కింద మీద ఎంతో కష్టపడితే కానీ వీడిని కాలేజీకి పంపించలేని పరిస్థితి వాళ్ళది. సో ఇది చాలామందికి ఈ యూత్ అనే కాదు చాలామంది దీన్ని ఇది ఉంటే ఒక స్టేటస్ లాగా ఒక గొప్పలంలాగా ఇలాంటి మైండ్ సెట్లోనే బతుకుతున్నారు. ఐఫోన్స్ కోసం ఇలా పిచ్చలు అయిపోతున్నారు చాలామంది. సో ఐఫోన్ నిజంగా కొనుక్కోవాలి అంటే మీకు ఎలాంటి అర్హత ఉండాలంటే డబ్బు ఒకటి ఉంటే కాదు, ఇది కొన్ని విషయాలకు చాలా మంచిది అన్నట్టు. సో మీ దగ్గర ఒక బిజినెస్ ఉంది, లేదంటే మీరు ఒక సినిమా యాక్టర్, లేకపోతే ఏదైనా ట్రాన్సాక్షన్స్ ఎక్కువ చేసి కొంచెం సెక్యూరిటీగా దాచాల్సిన ఫైల్స్ అనేవి చాలా మీ దగ్గర ఉంటుంటాయి. సో ఇవన్నీ బయటకు పోకుండా ఎవరు మొత్తం హ్యాక్ చేయకుండా మీకు సెక్యూరిటీ సిస్టమ్ అనేది బలంగా ఉండే ఫోన్ ఒకటి కావాలి అనుకుంటే అప్పుడు ఐఫోన్ నువ్వు తీసుకోవచ్చు, తప్పలేదు, ఎంత ఖర్చు పెట్టైనా. ఎందుకంటే ఇంపార్టెంట్ ఫైల్స్ అన్నీ నీకు ఎక్కడికి బయటకు పోకుండా హ్యాక్ అవ్వకుండా జాగ్రత్తగా ఉంచడానికి. సో ఈ మధ్య ఐఫోన్ కూడా హ్యాక్ చేసే మహానుభావులు పుట్టుకొస్తున్నారు, అదంతా తర్వాత విషయం. కొంతలో కొంత మీకు సెక్యూరిటీ అనేది కల్పిస్తుంది ఐఫోన్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు కొంతమంది ఉంటారు, అంటే వీళ్ళకి సినిమా పిచ్చి కావచ్చు, సంథింగ్ ఏదైనా కావచ్చు, డైరెక్టర్ అవ్వాలని, ఫోటోగ్రాఫర్ అవ్వాలని ఇలాంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళు కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే కెమెరా క్వాలిటీ బట్టి వాళ్ళకి చాలా మంచి మంచి ఫుటేజెస్ తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి కెమెరా ఇవన్నీ చూసుకొని వాళ్ళు కూడా తీసుకోవచ్చు. కానీ మనము జస్ట్ స్టేటస్ కోసం మన ఫ్రెండ్స్ దగ్గర లేదంటే బంధువుల దగ్గర వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర మేము ఉన్నోళ్ళం, మేము గొప్ప అనుకుని ఐఫోన్ నువ్వు తీసుకుంటున్నావు తప్పితే ఇలాంటి చిల్లీ రీజన్కి చాలామంది తీసుకుంటున్నారు, నేను చూసాను కూడా చాలామందిని. సో అలాంటప్పుడు ఏంటంటే ఐఫోన్ చూసినట్టు మనందరం ఫిక్స్ అయిపోవాలి, వీడికి బిజినెస్ ఉంది, లేకపోతే వీడు మంచి పెద్ద జాబ్ చేస్తున్నాడు, లేకపోతే వీడు బాగా బలిసి ఉన్నాడు అని చెప్పేసి అందరూ అనుకోవాలని ఐఫోన్ తీసుకుంటున్నారు చాలామంది. సో ఇప్పుడు నిజం చెప్పాలా, అందరి మైండ్ సెట్ అందరూ ఇప్పుడు ఎడ్యుకేటెడే ఉన్నారు చాలామంది. 25,000 చేతిలో ఉంటే ఈఎంఐలో పెట్టేసి ఐఫోన్ తీసుకోవచ్చు ఈజీగా. సో ఇలా తీసుకునేటప్పుడు నువ్వు జీతగాడివే కావచ్చు, లేదంటే కూలీ పని చేసుకున్నాడు అయినా కావచ్చు, ఏదైనా మ్యాటర్ ఏదైనా కావచ్చు, నువ్వు ఐఫోన్ ఈజీగా తీసుకోవచ్చు. సో అలాంటప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో ఐఫోన్ ఉన్నప్పుడు చూసే ప్రజలు ఎవరైనా సరే ఐఫోన్ నీ దగ్గర ఉంది అనుకున్నప్పుడు నువ్వు పెద్ద తోపువి లేకపోతే నువ్వు పెద్ద బిజినెస్ మ్యాన్వి అని చెప్పేసి ఎలా అనుకుంటారు? ఐఫోన్ ఏముందరా, ఈఎంఐలు పెట్టుకుంటే తీసుకోవచ్చు ఎలా అనుకుంటారు. కానీ ఐఫోన్ ఉన్నంత మాత్రం నువ్వు పెద్ద తోపు అని చెప్పేసి అనుకునే రోజులు అనేవి పోయినాయి. అప్పట్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఉంటే వాళ్ళు పెద్ద జమీందారులని ఎలా అనుకునే వాళ్ళు. ఆ తర్వాత రోజుల్లో మనం చూస్తున్నాం ప్రతి ఒక్కరి దగ్గర కూడా రాయల్ ఎన్ఫీల్డ్ ఉన్నాయి, తీసుకుని వాడుకుంటున్నారు. సో ఇదేంటంటే ఇది ఒక చిన్న సైకలాజికల్ ఇది భ్రమ. అంటే ఐఫోన్ ఉంటే నన్ను అందరూ గొప్పలు అనుకుంటారు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ అందరూ అనుకోరు, అది అంతా ఒట్టి భ్రమ. అది ఇందాక చెప్పినట్టు నీకు సెక్యూరిటీ సిస్టమ్ బలంగా ఉండాలంటే ఐఫోన్ తీసుకో, నీ కెమెరా క్వాలిటీ బాగా ఉండాలంటే ఐఫోన్ తీసుకో. అంతేకాని పేరెంట్స్ని ఇబ్బంది పెట్టేసి వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా అప్పులు చేపించేసి ఆ డబ్బులతో ఐఫోన్ తీసుకొని ఫోటోలకి లేదంటే ఫ్రెండ్స్ దగ్గర ఇలాగా చేసుకోవడం, నా దగ్గర ఐఫోన్ ఉందని చెప్పుకోవడం, అమ్మాయిలు ఐఫోన్ ఉంటేనే చూస్తారు లేదంటే చూడరు, ఇలాంటి సిల్లీ రీజన్స్ మాత్రం ఐఫోన్ తీసుకొనుకోండి. ఇది చాలా వరకు మీరు మీ డబ్బుల్ని వేస్ట్ చేసుకున్నట్లే. ఐఫోన్కి చిన్న రిపేర్ వచ్చినా చాలా కాస్ట్ అవుతుంటాయి పార్ట్స్ కూడా. సో ఇప్పుడు తక్కువ 89,000 నుంచి 90,000
ఇంత పెడితే కానీ మీకు ఐఫోన్ అనేది జస్ట్ స్టార్టింగ్ ప్రైస్ అంత ఉంటుంది, రాదు. ఇంకో 1,40,000 60,000 పెడితే కానీ మొత్తం ప్రోమ్యాక్స్ అనేది రాదు. సో ఇలా మీరు ఆలోచిస్తే ఒకసారి ఆలోచించండి, 20,000 మీకు బెస్ట్ క్వాలిటీస్తో ఉన్న మొబైల్ అనేది వస్తుంది చేతికి. అలాంటప్పుడు అంటే జస్ట్ రీల్స్ చూసుకోవడానికో, రీల్స్ చేసుకోవడానికో, వీడియోలు తీసుకోవడానికో, ఫోటోలు తీసుకోవడానికో ఇది చాలు మీకు. 30,000 పెట్టుకున్నా కానీ ఐఫోనే ఎందుకు? జస్ట్ ఇది షోకు మాత్రం తీసుకోకండి, షో చేయడానికి మాత్రం ఎవరు తీసుకోకండి, చాలా చాలా లాస్ అయిపోతారు. మామూలు మొబైల్లో లేనిది ఏదైనా ఐఫోన్లో ఉందంటే సెక్యూరిటీ సిస్టమ్, కెమెరా క్వాలిటీ, ఈ రెండే నాకు తెలిసినంత వరకు. స్పేస్ ఒకటి కొంచెం ఎక్కువ ఉండొచ్చు, మిగతా మొబైల్లో కూడా వాడుకోవచ్చు. సో చాలామంది బిజినెస్ మ్యాన్లు కూడా బాగా తెలివైన వాళ్ళు ఐఫోనే తీసుకోవాలని చూడరు, వేరే చిన్న చిన్నవి వాడుతుంటారు. వాళ్ళ బిజినెస్లో డబ్బులు మిగిల్చుకొని ఇంకా వేరే వీటి మీద ఖర్చు పెడుతుంటారు. కొంతమంది అంటే మాకు ఎఫెక్ట్ పడదు అనుకున్నప్పుడు ఐఫోన్ తీసుకోవచ్చు, తప్పలేదు. మా నాన్నకి ఎఫెక్ట్ పడదు, మా మమ్మీకి ఎఫెక్ట్ పడదు, మాకు బిజినెస్ ఉంది, పర్లేదు అనుకుంటే ఐఫోన్ మెయింటైన్ చేయొచ్చు, పెద్ద తప్పేం లేదు ఇది. కానీ ఇంట్లో పేరెంట్స్ని లేదంటే అన్నయ్యనో వదినో లేకపోతే ఇంకెవరినైనా ఇబ్బంది పెట్టి వాళ్ళ రక్తం తాగేసి ఇలా మాత్రం ఐఫోన్ తీసుకోకండి. సో చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా వీళ్ళు కూడా అంతే, వాళ్ళ కొలీగ్ దగ్గర చుట్టూ పనిచేస్తారు కదా కంపెనీలో, వాళ్ళ దగ్గర పేరు ఉండాలన్నా ఇంకేదానని చెప్పేసి ఈఎంఐలో పెట్టేసి ఐఫోన్ తీసుకుంటారు. వాళ్ళ దగ్గర మాటకి తీసి చూపించడం, మాట్లాడడం ఇవన్నీ చూస్తుంటే వీళ్ళకి ఏదో ఇదే అందరూ నా గురించి గొప్పగా అనుకుంటారు, వాడి దగ్గర ఐఫోన్ ఉందరా అని చెప్పేసి ఇలా అనుకుంటారు. నిజం చెప్పాలంటే ఆడికి చాలామంది తెలివైన వాళ్ళు అనుకుంటుంటారు వెనకాల, ఆడ ఐఫోన్ పిచ్చోడ్లాగా ఉన్నాడు, ఐఫోన్ తీసుకుంటే దానికి ఈఎంఐలు కట్టుకుని సరిగ్గా సరిపోద్ది, ఆడికి అవసరం ఏంటి, ఇడికి మామూలు మొబైల్ తీసుకుంటే సరిపోదు కదని చెప్పేసి ఇలా అనుకుంటారు. సో గ్రేట్ ఐఫోన్ ఉంటే గ్రేట్ అనుకునే రోజులు అనేవి చాలా వరకు పోయాయి. సో ఆ భ్రమలో నుంచి బయటకు వచ్చేయండి, ఓకేనా. సో నేను ఐఫోన్ కొనుక్కోండి అని చెప్పేసి బ్రాండ్ ప్రమోషన్ ఇవేం చేయట్లేదు. ఏంటంటే పేరెంట్స్ అనేవాళ్ళు చాలా కష్టపడుతున్నారు మిమ్మల్ని చదివించడం కోసం, ఓకేనా. అలాగే నువ్వు చిన్న ఉద్యోగం చేస్తున్నావు అనుకో, ఆ మనీని చిట్టీలోకి లేకపోతే సంథింగ్ ఇంకేదైనా ఫిక్స్డ్ డిపాజిట్లోకి ఇలా కొంచెం సేవ్ చేసుకుంటే బెటర్. తెప్పితే ఇలాంటి ఖర్చులు ఎందుకు వేస్ట్? నీకు 25,000 30,000 మంచి మొబైల్ వచ్చి పడుతుంది, దాన్ని వాడుకోకుండా నువ్వు 25,000 పెట్టి ఈఎంఐలో మొబైల్ తీసుకుని ఐఫోన్ మళ్ళీ దానికి ఒక 20-30 నెలలు ఈఎంఐలు కట్టుకొని ఏంటిది జస్ట్ మొబైల్ కోసం. నీకు నెల రోజులు వాడేవంటే బోర్ కొడేది, ఆ తర్వాత అనిపిస్తుంది నీకు ఏంట్రా దీనికి ఇన్ని డబ్బులు కట్టాలని నెల ఏమో తలనొప్పి అనవసరంగా తీసుకొని అనిపిస్తాను. సో ఒక బ్రదర్ లాగా నేను ఈ సజెషన్ చేస్తున్నా మీకు, తప్పుగా అనుకోకండి, ఎవరు నెగిటివ్ కామెంట్స్ అనేవి పెట్టకండి. ఎందుకంటే నేను చాలామంది పేరెంట్స్ని చూసాను కాబట్టి అంటున్నా. యువతకి కనీసం ఈ నాలెడ్జ్ అనేది లేక వీళ్ళని చాలా ఇబ్బంది పెడుతుంటారు. నాకే చెప్పేవాళ్ళు ఇంట్లో పల్లెటూరుకి వెళ్ళినా కానీ, బాబు ఇలాంటి అంటున్నాడు, ఇలా అంటున్నాడు, ఆ ఫోనే కావాలంట, అదే కావాలంట, ఇదే కావాలంట అన్నట్టు. సో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, వాళ్ళ జీవితాల్లాగా మన జీవితాలు అయిపోకూడదని చెప్పేసి వాళ్ళు మనల్ని కాలేజీకి పంపిస్తున్నారు. అదే మనకి ఒక గొప్ప వరం అనుకుని మనం గట్టిగా చదువుకోవాలి, అలాగే మనకు నచ్చిన ఏదైనా వర్క్ కోసం పోరాటం చెయ్యాలి, అంతే తప్పితే ఇంకా వాళ్ళ అర్హతకి మించి మనం కోరికలు వాళ్ళ మీద వేసామంటే మాత్రం వాళ్ళ గుండెల్లో దడవస్తుంది. నో అనలేరు, ఎస్ అనలేరు, వాళ్ళ పొజిషన్ అలాంటారు. మరి ఒక పక్క కన్న ప్రేమ ఏమనలేరు, ఇక చచ్చినట్టు అప్పో చప్పో చేసి కొనేస్తారు. మనకు మహా అయితే 2 నెలలు ఈ మురుపం ఉంటుంది ఐఫోన్ ఉందని, కానీ వాళ్ళ అప్పు తీర్చేలోపు ఎన్ని బాధలు పడతారో తెలుసా, ఎన్ని అవమానాలు పడతారో తెలుసా. సో ఇది పేరెంట్స్ గురించి ఆలోచించి ఈ వీడియో చేయడం జరిగింది. మాకు సెక్యూరిటీ బలంగా ఉండాలంటే తీసుకోండి, నేను చెప్పేసాను ఆల్రెడీ, సెక్యూరిటీ బలంగా ఉండాలన్నా, నేను ఫోటోగ్రాఫర్ అవ్వాలి లేదంటే వీడియోలు మంచిగా తీయాలంటే తీసుకో, తప్పలేదు. కానీ పేరెంట్స్ని ఇబ్బంది పెట్టి మరీ తీసుకోకండి, ఓకేనా. సో ఇది ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఎంతవరకు చూసారంటే ఓకే, ఇట్స్ గుడ్, అంత ఇంత ఎవరో ఒకరు మారుతారని చెప్పేసి అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఒక 10 మందికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టండి, లేదంటే యూట్యూబ్ వీడియోని మూలకు దోసేద్ది. ఖచ్చితంగా ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని మూవీకి సంబంధించిన రిలేటెడ్ వీడియోస్, అలాగే ఈ పాడ్కాస్ట్, ఫ్యాక్ట్ వీడియోస్, సైకాలజీ, హెల్త్ వీడియోస్ అనేవి మన ఛానల్లో వస్తుంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఏ గ్రేట్ డే. అందరూ ఆనందంగా ఉండండి. థ్యాంక్ యూ.